మోదీ దగ్గరికి వెళ్ళి నిధులు అడగాలంటే ఆయన వివరాలన్నీ అడుగుతాడు కదా, లేకపోతే ఎలా అంటే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అడగటం అనే మాట కూడా చాలా ఆసక్తికరమైంది. ఈయన వెళ్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు వెళ్తారా, ఇద్దరు కలిసి వెళ్తారా, ఇది ఎలా ఉన్నా కానీ గోదావరి పుష్కరాల సందర్భంగా దానికి అవసరమైన ఆర్థిక సహాయం పొందడానికి ఆహ్వానించడానికి ప్రధానమంత్రిని కలవడం జరుగుతుంది అనే ఒక సంకేతం కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంలో ఇస్తున్నారని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఆధ్యాత్మికత వాటి గురించి చాలా చెప్పారు, కానీ ఆ విషయం అలా ఉంచి 10 కోట్ల మంది వస్తారని అంచనా. 10 కోట్ల మంది వస్తారంటే ఇప్పుడు దాదాపు మన మే అయిపోతుంటే సగం సంవత్సరం అయిపోతే ఎంత సిద్ధంగా ఉండాలి. ఈ ఆలస్యం అలసత్వం మంచిది కాదు అన్నటువంటి పద్ధతిలో ఆయన కొంచెం తీవ్రంగా స్పందించారు. రెండవది గత పుష్కరాలప్పుడు జరిగిన ఘటనలు లాంటివి పునరావృతం కాకూడదు అని 1-2 సార్లు ఆయన నొక్కి చెప్పినట్టుగా కూడా మనం మీడియాలో చూస్తున్నాం. ఇది కొంచెం ధైర్యంగా చెప్పినట్టే లెక్క. ఎందుకంటే అపశృతులు లేదా అపశృతులు జరుగుతాయి, దానికి కారణాల మీద రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఏమున్నా కానీ వాటిని గురించి మళ్ళీ చెప్పడం అంటే అధికారంలో ఉన్న వాళ్ళే వాటిని గురించి చెప్పి మళ్ళీ అవి అలాంటివి జరగకుండా తగు కట్టుదిట్టాలు చేయాలని చెప్పడం అన్నది ఖచ్చితంగా కొంత ధైర్యంగా చెప్పినటువంటి మాట అని మనం భావించక తప్పదు. ఆ విషయం చెప్పారు. మూడోది కాలుష్యం. పర్యావరణ మంత్రిగా కాలుష్య నియంత్రణ, గోదావరిలోకి భయంకరంగా కాలుష్యం వదిలిపెట్టేస్తున్నారు. ప్లాంట్స్ నుంచి చేయాల్సిన ట్రీట్మెంట్ చేయకుండా శుద్ధి చేయకుండా పెట్టడం వల్ల గోదావరి అనేది చాలా పవిత్రంగా భావిస్తారు జనాలు. రెండవది ప్రజలతో ముడిపడినటువంటి చోట కాబట్టి ఇది మంచిది కాదు. అది పేపర్ మిల్స్ నుంచి కానీ ఇంకో దాని నుంచి కానీ అంతకుముందు కూడా ఈ ఆక్వాకి సంబంధించిన చాలా కోణాల్లో కాకినాడలో కానీ అవన్నీ చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈ కాలుష్యము నదీ జలాలు ఇలా అయిపోవటం మటుకు చాలా తీవ్రమైన అంశం. దీని మీద కావాలి. ఆ క్రమంలో ఆయన అన్ని శాఖలతో మీరు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది అని ఒక ప్రశ్న వేశాడు. అంటే ఈ పుష్కరాల పనులు ఇంచుమించు ఎన్ని శాఖలతో ఉంటాయని దానికి సూటిగా సమాధానం రాలే. సో దాంతో కనీసం అనేక అంశాల్లో స్పష్టత కూడా లోపిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి స్పష్టంగా ఇవన్నీ చర్చించి ఇటు జాగ్రత్త, 2 పర్యావరణం, 3 నిధులు తెచ్చుకోవటం అన్న అంశాలకు సిద్ధం కండి అని. ఇదేదో కేవలం సమీక్ష ఇక్కడ చెప్పడమే కాకుండా, ఎందుకంటే కొంతమంది ఇవి కూడా పెట్టారు, పవన్ ప్రశ్నలు అధికారుల జవాబులు, ఇదంతా ఒక పెద్ద చాలాసేపు జరిగిందని. నదిలోకి స్వయంగా వెళ్ళి చూసి అక్కడికక్కడ ప్రశ్నలు వేసి ఇదంతా చేయటం అన్నది ఆసక్తికరంగానూ జరిగింది. రెండోది కొంచెం అలర్ట్లో పెట్టడానికి పుష్కరాలకు సంబంధించినటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యలు లేకపోతే ఇట్లాంటి వాటి ద్వారా మళ్ళీ ఫుల్లీ ఇన్ యాక్షన్ అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. మనం చూస్తే దీనికంటే ముందు ఆ తిరుపతి దగ్గర పాత ఎమ్మెల్యే, ఆయన వేరే కదా, ఆయన తిరుపతి కాదు, ఆ ఎమ్మెల్యే మీద అతని విప్ పదవి నుంచి చేయటం కానీ, అరవ శ్రీధర్ మీద అతని పదవి నుంచి అతను రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడం కానీ, ఇంకో చోట కూడా తగిన జాగ్రత్తలు తీసుకోనని ఎమ్మెల్యేలకు చెప్పడం కానీ, ఇప్పుడు బందర్లో మచిలీపట్నంలో నిజానికి కొంచెం సీరియస్ కదా. ఎంపీ వీళ్ళ జనసేన ఎంపీగా ఉన్న ఆయన బాలశౌరి ఆ ఇంటిని ఎవరిని అడిగి కూల్చేశారు అంటే అధికార యంత్రాంగంలో మార్పు రావాలి. ఈ పర్యావరణకు సంబంధించి కానీ అలాగే ప్రజల పట్ల స్పందన, సమస్యలు వచ్చినప్పుడు చేయటం అన్నది మటు అధికార యంత్రాంగం ఒత్తిళ్లకు గురి కాకూడదు అన్నది పవన్ కళ్యాణ్ లేదా జనసేనలో చాలామంది యొక్క ఒక దీనిలాగా కనిపిస్తుంది. బహుశా పుష్కరాల దీన్ని కూడా మనం ఆ క్రమంలోనే చూడాలి. సాంకేతికంగా కూడా చాలా వివరాలు ఈ సందర్భంగా విడుదల చేశారు. ఎంతమంది ఎట్లా చేయాలి, ఎంతమంది వస్తారు, ఇలాంటివన్నీ. బహుశా ఇంకోసారి ఆయన పుష్కరాల మీద సమీక్ష కూడా చేయొచ్చు. నిజంగా ఆయన ఈ అంశం మీద వెళ్తే ఇక్కడ రాజకీయ పాలనాపరమైన కోణం ఉంది, రెండవది మామూలుగా భక్తి ప్రపత్తులు, ఆధ్యాత్మికం, ఆయన చెప్పే సనాతనం, అప్పటి గోదావరి కవాతు నుంచి ఇప్పుడు కొంచెం సనాతన కవాతు వైపు వచ్చినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ ఎలా ఉంటాయి మనం చూడాలి. అయితే ఆరోగ్యం గురించి కూడా ఈ విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పుడు ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉందని అటు వైద్యులు కానీ ఇటు వీళ్ళు కానీ శ్రేయోభిలాషులు చెప్పిన ఇది కూడా ఒకటి ఉంది. మరి రాజకీయ ఒత్తిడులు వీటన్నిటి మధ్యలో
మళ్ళీ చాలా తొందరలోనే రంగంలోకి వచ్చేసి పాత పద్ధతికి వెళ్తున్నారా అనేది కూడా అభిమానులు అయితే కొంచెం ఆందోళనగా చూస్తున్న పరిస్థితి. సార్ టీడీపీ ఎంపీకి ఈడీ సెగ లిక్కర్ కేసు